ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. భారతదేశానికి సంబంధించి మత కల్లోలాలు తొందరగా సృష్టించవచ్చు. ఎందుకంటే అన్ని మతాలు కూడా సమానమే అని చెప్తున్నారు ఒక హిందువులకు మాత్రమే. వేరే మతాలు వారి యొక్క మతానికి సంబంధించిన గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని చర్చిల్లో కావచ్చు, లేకపోతే వేరు వేరు విధాలుగా ఇప్పుడు ముస్లిమ్స్ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్న మసీదులు ఉంటాయి, వాటికి సంబంధించి వారి యొక్క గ్రంథాలను కూడా వారు బయటికి చెప్పుకోవచ్చు. క్రిస్టియన్స్కి సంబంధించి వాళ్ళ మత ప్రచారాన్ని చేసుకోవచ్చు, ముస్లిమ్స్ వాళ్ళ మత ప్రచారాన్ని చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క కమ్యూనిటీకి సంబంధించిన స్కూల్స్ లాంటివి, మదర్సాలు కానీ ఇలాంటి వాటిని వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఇది మత ప్రాతిపదికన విడిపోయిన దేశం భారతదేశం, అంటే హిందూ దేశం. ఈ హిందూ దేశంలో మాత్రం సెక్యులర్ అనే పదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం యాడ్ చేసిన తర్వాత సెక్యులర్ భావంతో హిందువులను మాత్రమే తొక్కడం స్టార్ట్ చేశారు. హిందువుల్లో నెక్స్ట్ కులాలను తీసుకొచ్చారు, కుల ప్రాతిపదికను విడదీయడం మొదలుపెట్టారు. అంటే ఫస్ట్ మతాల పరంగా విడదీశారు, పాకిస్తాన్ ఇచ్చేశారు, నెక్స్ట్ ఇప్పుడు కులాల పరంగా విభజిస్తున్నారు. అంటే భారతదేశాన్ని అణగదొక్కడం చాలా ఈజీ. అది ఎలా అంటే మతపరంగాను కులపరంగాను ఇవన్నీ చెక్ చేసుకుని ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, అంటే ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అందరూ అని ఎవరో చెప్పరు. ఎందుకంటే ముస్లిమ్స్లో కూడా చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్లో దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి అందరూ మంచివాళ్ళు కాదు కదా. తీవ్రవాదులు ఉన్నారు, తీవ్రవాదులు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవారు. కానీ ఈ కమ్యూనిటీ నుంచి అందరూ మంచివాళ్ళు, లేకపోతే ఈ కమ్యూనిటీ అందరూ మంచివాళ్ళు, లేకపోతే అందరూ చెడ్డవాళ్ళు అని అయితే చెప్పలేము. ఇప్పుడు ఇదే తరహాలో అయోధ్యలోని రామ మందిరాన్ని ఒక ముస్లిం వెళ్ళాడు. అసలు అయోధ్య ఏముంది, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉంది, తిరుపతిలోని అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. అది ఒక ముస్లింలు కావచ్చు, లేకపోతే ఒక క్రిస్టియన్స్ కావచ్చు. అది హిందువుల యొక్క పవిత్ర దేవాలయం, అక్కడ అన్య మతస్థులు అసలు ఉండకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెడ్డి అని చెప్పి ఒక కమ్యూనిటీ, ఒక రెడ్డి అని ఆ క్యాస్ట్లో ఉంటే చాలు, ఆ పేరు చివరిన రెడ్డి అనే పదం కనబడితే జగన్మోహన్ రెడ్డి గారు వారిని తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. కానీ అక్కడ మత ప్రాతిపదికన వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళు క్రిస్టియానిటీగా ఉంటున్నారు, లేకపోతే ఒక ముస్లిమ్స్గా ఉంటున్నారు. అంటే ఒక కమ్యూనిటీకి, అంటే ఒక మతానికి మాత్రమే ఈ డైవర్షన్స్ అనేవి ఉంటున్నాయి. ఓన్లీ హిందూ మతానికి మాత్రమే అవధులు ఉంటున్నాయి, వేరే ఏ మతాలకి కూడా ఉండలేదు అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఇదే తరహాలో నేను ఒక దళితుడిని, నన్ను అయోధ్య రామాలయంలోకి రానివ్వడం లేదు అని చెప్పి ఒక వీడియో తీసి సోషల్ మాధ్యమాల ద్వారా వైరల్ చేసినటువంటి వ్యక్తి, అతన్ని పట్టుకున్నారు. 1 వీక్ నుంచి వెతుకుతున్నారు. చివరిగా తను ఒక చెన్నైలోని ఒక సెలూన్ షాప్లో పనిచేస్తున్నాడు. సెలూన్ షాప్లో పనిచేస్తున్న ఓనర్ దగ్గరికి వెళ్ళి అతని గురించి వివరాలు అడగగా అతను ఇంటి అడ్రస్తో సహా ఇచ్చేశాడు. ఇంటిలో దాక్కుని బయటకు రాకుండా ప్రగల్భాలు పలుకుతున్న ఆ ప్రబుద్ధుడిని పోలీసులు ఆ ఇంటి గోడలు కూల్చివేసి అతన్ని పట్టుకొని అరెస్టు చేశారన్నమాట. అంటే ఇది మతాల మధ్యన గ్యాప్ సృష్టించడం కన్నా వీళ్ళకి, అంటే హిందూ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే హిందూ మతంలో కులాలు అనేది, కులము అంటే వృత్తి అని, వృత్తుల పరంగా విభజన జరిగింది. కానీ ఆ కులాల పరంగా మేము దళితులవి, మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు అని కుల ప్రాతిపదికన రెచ్చగొట్టి గొడవలు పెట్టాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి ఇలాంటి మూర్ఖుల్ని ఏం చేయాలో ఒకసారి మీరు ఆలోచించండి. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇంత గొడవ చేశాడు కదా, అతను నిజంగానే ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతను నిజంగానే ఆ అయోధ్య రామాలయంలోకి రానివ్వలేదా అంటే అదంతా కూడా అబద్ధం. అతని పేరు మహమ్మద్ శాన్యే అలాం. అతను ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి ఇలా ఎందుకు చేశాడు? ఇలా ఎందుకు చేశాడంటే హిందూ మతంలో ఉన్నటువంటి కులాల కుంపులాటని రెచ్చగొట్టడానికి, దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి, దేశ ప్రజల మధ్య ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి, దేశ ప్రజల మధ్య గొడవలు రేకెత్తించడానికి, దేశం అభివృద్ధి పదంలో పోతుంది కదా దాన్ని దిగజార్చడానికి ఇలాంటి వారు పుడుతూనే ఉంటున్నారు. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అది హిందువా, ముస్లిమా, క్రైస్తవులు అనేది పక్కన పెట్టేయండి. ఏ టెంపుల్స్లో కూడా లేకపోతే ఒక దళితుడినో లేకపోతే ఒక ముస్లింనో ఎవరిని రానివ్వట్లేదు.
ఎవరైనా రావచ్చు, ఎవరైనా పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, ఎవరైనా సరే తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు. ఒకవేళ అప్పట్లో జరిగాయేమో తెలియదు, ఇప్పుడు కూడా దాన్ని ఆ గొడవలు పెట్టే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వారిని ఏం చేయాలి అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.